ఆవిడ నాతోనే ఉన్నారు, నా చెయ్యే పట్టుకొని ఉన్నారు. కేక్ కూడా ఫస్ట్ నాకు పెట్టారు కట్ చేసి. వాళ్ళు ఎంత అదృష్టం, నేను అమ్మమ్మ అమ్మమ్మ అని ఎంత బాగా పిలుస్తుంది కదా. గల్లు కల్లున గుండె చల్లన పిల్ల ఏడు తుళ్ళి పండదే హో, మనసు తీరాక మాటలాడక మౌనం ఎందుకన్నది. చిత్ర అమ్మ, ఐ లవ్ హర్ అ లాట్ ఆఫ్టర్ జానకి అమ్మమ్మ. ఐ థింక్ ఆ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు చిత్రమ్మనే. ఇక్కడ మనకి స్పేస్ లేదా, లేకపోతే మన వాళ్ళు అక్కడ స్టాండర్డ్స్ తగినట్టుగా వెళ్ళలేకపోతున్నారు, ప్రొనౌన్సియేషన్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ హిందీ వాళ్ళనే పిలుచుకుంటారు మోస్ట్ ఆఫ్ ది టైం. అమౌంట్ ఏమైనా వస్తుందా? ఒక సింగిల్ షోస్కి వెళ్ళిన తర్వాత మీరు గెలిస్తే ఓకే సమ్ వాట్ ఏదో ఇవ్వచ్చు కాదు, బట్ బిఫోర్ దట్ ఏమైనా ఉంటుంది అసలు? యాక్చువల్లీ గెలవకపోతే ఏముండదు. కొన్ని రియాలిటీ షోస్లో అవి కూడా ఇవ్వరు. ఈవెన్ దో యూ గాట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దట్ అమౌంట్, దే వోంట్ గివ్ యూ. చూపించడానికి మాత్రం ఉంటుంది. యా. బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్ నీ అన్నని దానరోయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నేను సచిన్. కొంతమంది పాటలు పాడుతూ ఉంటే అలా ఉండిపోతాం, కానీ కొంతమంది పాడుతుంటే మాత్రం అలా వాళ్ళని చూసి షాక్ అవుతూ వాళ్ళ పాటలు మొత్తం వినేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాటలోకి మనం వెళ్ళిపోతాం. అలా కొంతమంది మాత్రం వాళ్ళ పాటలతో చిరస్మరణీయంగా ఉండిపోతూ ఉంటారు. ఇప్పటికీ మీకు అర్థమైంటుంది నేను ఎవరి గురించి చెప్తూ ఉన్నాను. షీఈస్ నాన్ అదర్ దెన్ ఆర్ వెరీ ఓన్ జానకమ్మ. మనమందరం అమ్మ అని పిలుస్తాం, కానీ తను మాత్రం అమ్మమ్మ అని నోరారా పిలుస్తుంది. ఆ రోజు అక్కడ అంటే అంత్యక్రియలు జరుగుతున్న రోజు తను అక్కడే ఉన్నారు. టీవీలోనూ లేకపోతే ఫోన్స్లోనూ చూసి మనకే గుండె పిండేసినట్టు అయిపోతే చిన్నప్పటి నుంచి జర్నీ చేశారు. అంత్యక్రియల రోజు అక్కడే ఉన్నారు. ఆ ఫ్యామిలీతో ఉన్న అసోసియేషన్ ఏంటి, ఆవిడతో ఉన్న అసోసియేషన్ ఏంటి, అండ్ అక్కడ నుంచి అంటే చిన్నప్పటి నుంచి తను చూస్తున్న అమ్మమ్మతో సంగీతాన్ని ప్రారంభించి ఈరోజు ఈ పొజిషన్ వరకు వెళ్ళడానికి తను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే జానకమ్మ ఇన్స్పైర్ చేసింది ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఆ విశేషాలను పంచుకోవడానికి సింగర్ ప్రవస్తి స్టూడియోలో ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ హర్. హలో ప్రవస్తి. హాయ్ అన్న, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ కెన్ సీ స్మైల్ ఎవ్రీ టైమ్ ఇన్ యువర్ ఫేస్. అది ఎత్తుపల్లాలు వచ్చినా ఏ జరిగినా కూడా. సో ఇప్పుడు ఆ విషయాలు నేను మాట్లాడాలనుకోవట్లేదు. కీపింగ్ దోస్ థింగ్స్ అసైడ్, నేను అందరూ జానకమ్మ అని అంటూ ఉంటే ఇట్స్ వెరీ కామన్, అందరూ మాట్లాడుకుంటాం. బట్ నువ్వు జానకమ్మమ్మ అని అన్నప్పుడు ఓకే, అసలు ఎలా జానక్ గారితో నీ అసోసియేషన్? సో వెన్ ఐ వాజ్ 3 to 4 years old, ఓకే, అంటే అప్పటికే నేను సింగర్ కాదు, ఆఫ్ కోర్స్ ఐ వాజ్ వెరీ స్మాల్. సో మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, సో ఆయన నేను తాతగారు అని పిలుస్తాను. ఓకే, సో తాతగారి వల్ల ఒక రిలేటివ్ మా డాడ్కి ఫ్రెండ్. ఓకే. సో ఆయన ఆ రోజు తాతగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సో వెళ్ళినప్పుడు జానకమ్మమ్మ, జంధ్యాల గారి వైఫ్ రాణి గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో దట్ ఈస్ వేర్ ఐ ఫస్ట్ మెట్ అమ్మమ్మ. అప్పుడే కలిసాను. ఒక పాట ఏదో ఒకటి పాడమని అడిగారు. ఓ అండ్ నేను రాణి గారు కూడా ఉన్నారు కాబట్టి మమ్మీతో ఏంటి శ్రీవారికి ప్రేమ లేఖ మూవీ ఉంది కదా, సో దానిలో తొలిసారి మిమ్మల్ని, ఇంకా మనసా తొలి పడకని 2 పాటలు పాడాను. ఏజ్ ఆఫ్ 3. అప్పుడే జానకమ్మ ముందు ఏదో అంటారు కదా, ఏదో శివుడి ముందు కుప్పు గింతులు అని చెప్పి అంటూ ఉంటారు కదా. డెఫినెట్లీ. సో అలా పాడాను. అంటే అలా అనిపించింది కదా రోజు? అలానే నిజంగా నౌ ఐ ఫీల్, అంటే అప్పుడు నాకు తెలియదు. సో నౌ ఐ ఫీల్ లైక్ దట్. సో పాడాను. పాడంగానే అమ్మమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులు పెట్టేసి నాకు ఎన్నో చాలా గిఫ్ట్స్ ఇచ్చి. అవునా? ఏమి ఇచ్చారు గిఫ్ట్, గుర్తుందా? షీ యూస్ టు గివ్ మీ చాక్లెట్స్ కానీ డబ్బులు ఎస్పెషల్లీ. అవునా? వెళ్ళిన ప్రతిసారి అమ్మమ్మ ఏదో ఒకటి కొంచెం కొంచెం చేతిలో పెట్టేవాళ్ళు. ఓకే, వెదర్ ఇట్స్ 2000 or 500 or sometimes 5000, సంథింగ్ లైక్ దట్. పెట్టేసి నీకు ఏది ఇష్టం ఉంటే అది కొనుక్కో అని చెప్తారు ముందే. అవునా? సో అలా వెళ్ళిన ప్రతిసారి షీ యూస్ టు గివ్ మీ, అంటే ఎప్పుడు కూడా ఎంటీ హ్యాండెడ్ తిరిగి పంపించలేదు అయితే అమ్మమ్మ. నేను విన్నాను జానక్ గారి గురించి, ఎవరు వెళ్ళినా ఖాళీ చేతులతో పంపించరంట. ట్రూ. మన కళ్యాణ్ గారు ఏదో షోలో ఫుడ్ మాట్లాడుతూ పెట్టకుండా, పంపించరు. కాఫీ తాగించకుండా అస్సలు పంపారు అమ్మమ్మ. సో షీఈస్ దాట్ జనరస్, దాట్ కైండ్ హార్టెడ్. నీ ఐ మీన్ నువ్వు 3 to 4 years అంటే ఐ థింక్ షీస్ ఇన్ పీక్స్లో ఉండుంటారా కెరియర్ ఆ టైంకి యా కదా? అంతే.
అండ్ ఒకసారి అర్జుడు అమ్మ ముందు పాడిన పాట గుర్తుంటే ఒక్కసారి Yeah. చిన్న హమ్ చేస్తావా? I'll sing మనసా తుళ్ళిపడకే. Please. It's my favorite. తప్పకుండా. మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభ గడియా వచ్చేను రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ. ఆ సాంగ్కి జానకి గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఐ థింక్ ఇంకెవ్వరు ప్రయత్నం కూడా చేయడం అది కష్టం అవుతుంది కదా. కరెక్ట్. అండ్ చిన్న స్మాల్ కిడ్ కాబట్టి నాకు అప్పటికి అంత పలకట్లేదు వర్డ్ సరిగ్గా. ఇంకా క్యూట్గా పలుకుని ఉంటాయి. సో ఇంకా క్యూట్ ముద్దు వచ్చేసాను అమ్మ. నేను ఇప్పుడున్నా కూడా ముద్దు వచ్చేదాన్ని అమ్మమ్మకి. లైక్ ద లాస్ట్ టైమ్ ఐ వెంట్ ఆల్సో షీ వాజ్ ట్రీటింగ్ మీ లైక్ ఎ కిడ్ ఓన్లీ. ఓకే. బుగ్గలు పట్టుకోవడం కానీ అలానే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. సో ఇంకా ఆ ఏజ్లో ఎలా ట్రీట్ చేశారు అనేది యూ కెన్ ఇమాజిన్. మొత్తం ఎన్నేళ్ళు అమ్మమ్మతో నీ జర్నీ? మోర్ దెన్ 10 years. మోర్ దెన్ 10 యా, years. ఈజీలీ. Wow. షీ హెస్ బిన్ త్రూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నీకు ప్రతి ఇచ్చిన స్టెప్లో సజెషన్ కూడా ఏంటి? ఉన్నారు. నీకు ఇచ్చిన మంచి సజెషన్ ఏంటి? ఆవిడ నాకు నేను విన్నది ఒక మాట నిజమేం చెప్పు. ఎవరు పాడినా బ్రహ్మాండంగా పాడతావు అంటారంట. అంటే డిపెండ్స్ ఆన్ హౌ దే సింగ్. ఓకే. అంటే ఎలా పాడినా కూడా ఆవిడ అలా అన్నారు. షీ ఈస్ వెరీ ఆనెస్ట్. ఓ మనం ఎక్కడైనా తప్పు చేసామంటే షీ విల్ నువ్వు ఒక తప్పు చేసావని షీ విల్ సే. సో ఎవరు పాడినా అన్నారు. బట్ ఓకే. నిజంగా మంచిగా పాడి అలా ఉంటే ఫస్ట్ క్లాస్గా పాడవు అంటారు అమ్మమ్మ. అబ్బా. ఇట్స్ హర్ వర్డ్, ఫస్ట్ క్లాస్ పాడవని. ఓ నువ్వు But చెప్తూ ఉంటే yeah. నేను ఇమాజిన్ అంటే నువ్వు అమ్మ ముందు కూర్చున్నావు, నేను ఇమాజిన్ చేసుకుంటున్నమాట. ఐ మీన్ నాకు ఆ ఫ్రేమింగ్ కుదురుతూ ఉంది. ఆ Okay. వర్డ్ మాత్రం పక్కా వస్తుంది అమ్మమ్మ నోట్లో నుంచి, ఫస్ట్ క్లాస్ అనే వర్డ్. ఓకే. అంటే ఫస్ట్ క్లాస్ అన్న నోట్ నుంచి ఎప్పుడైనా సజెషన్ వచ్చిందా ఏ సాంగ్ అయినా? యా, అంటే లతా మంగేష్కర్ పాటలు చాలా ఇష్టం అమ్మమ్మకి. అమ్మో. హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఐ యూస్ టు సింగ్ లగ్ జా గలే కానీ ఆప్కి నజరోనే సమझा. బా, రెండు బ్యూటిఫుల్ అవి. ఐ యూస్ టు సింగ్ అమ్మమ్మ ముందు. ఆ, ఎలా ఇష్టం కదా లతా మంగేష్కర్ గారు అని. సో పాడితే దానిలో షీ యూస్ టు గివ్ మీ మెనీ సజెషన్స్ అనమాట. అంటే హిందీలో డైనమిక్స్ ఇలా పాడాలి, మనలా పాడకూడదు, కొంచెం డిఫరెంట్గా Hmm. పాడాలి, అక్కడ ఆవిడ ఈ ప్లేస్లో ఇలా పాడారు, దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ హర్ అని ఇలా అన్నీ నేర్పించేవాళ్ళు. అవును అక్కడ కొంచెం సో స్పెసిఫిక్ గా ఉంటూ యా, ఉంటాయి. సో షీ డస్ కరెక్ట్. లిరిక్ Okay. మనం ఏమైనా తప్పు పాడినా లేకపోతే ఎక్కడైనా గమ్మకం తప్పు పాడినా ఫీల్ Hmm. తక్కువైనా ఓకే. షీ యూస్ టు సే. ఒక్కసారి లగజాగలు ఏమైనా అందుకో ట్రై చేయగలవా? ఎందుకంటే నాకు ఆ పాట చాలా ఇష్టం. అండ్ దాంట్లో డైనమిక్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. हमको मिली है आज ये घड़िया नसीब सी, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके వావ్. नसीब में ये रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से ही. ఎందుకు నేను ఈ పాట అడిగానంటే ఒక నాకు టైంలో శ్రేయ ఘోషాల్ కూడా చిన్న కరెక్షన్ కరీబ్ అని చెప్పి వాళ్ళకి ఒక చంద్రబిందు ఉంటుంది యా, ఆ పదాల గురించి అన్నప్పుడు లవ్లీ. ఇట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ యాజ్ వెల్. అమ్మమ్మకి చాలా చాలా ఇష్టం ఈ పాట. షీఈస్ వెరీ వెరీ కనెక్టెడ్ టు దిస్ సాంగ్. సో వెళ్ళిన ప్రతిసారి కూడా నన్ను పాడమని అడిగేవారు. ఆవిడ సాంగ్స్ కంటే దట్స్ ద స్పెషాలిటీ లైక్ ఐవ్ సీన్ ఇన్ హర్. పక్కన వాళ్ళ సాంగ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా నచ్చుతాయి. బేసిక్లీ అందరు అంటుంటారు జెలసీ ఉంటుంది సింగర్స్లో వాటిలో వీళ్ళు, బట్ ఇట్స్ నెవర్ ట్రూ వెన్ ఇట్ కమ్స్ టు జానకి అమ్మమ్మ. పక్కన వాళ్ళ సాంగ్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు అమ్మమ్మ. ఎప్పుడు నాదేం పాడతలే, వాళ్ళు కూడా పాడు. సో షీ యూస్ టు సే దిస్. ఐ థింక్ వీ హ్యావ్ టు లెర్న్ దట్. నిజం నిజం యా, అంటే అంటుంటారు కదా. నాకు బాగా గుర్తు మాట సుశీలమ్మ జానకమ్మ వీళ్ళిద్దరూ పాడుతూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి పాడుతూ ఉంటే ఇంకా అద్భుతం. అది ఎక్కడ జలస్ కనిపించదు.
అంతే. ఆ, ట్రూ. జుగల్బందీ అంటూ ఉంటారు. యా. అద్భుతం. సో జానకమ్మతో ఇన్నేళ్ల జర్నీలో నీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? దర్ యాక్చువల్లీ మెనీ. చిన్నప్పుడు అంటే ఆవిడ బర్త్డే పార్టీ మాట. సో ఆల్ ది సెలబ్రిటీస్ ఆర్ దేర్. ఓ అందరూ ఉన్నారు. అండ్ ఐ వాజ్ జస్ట్ ఎ కిడ్. నాది ఇంకా అప్పుడు సింగింగ్ కెరియర్ కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. బట్ అందరిలో కూడా షీ ట్రీటెడ్ మీ లైక్ ఐ వాజ్ ద సెలబ్రిటీ. ఓ అంటే దట్స్ వెరీ రేర్ కదా. అంటే చిన్నపిల్లని అంత ఎవరు పట్టించుకుంటారు అంతమంది ఉన్నప్పుడు. బట్ ఆవిడ నాతోనే ఉన్నారు, నా చెయ్యే పట్టుకొని ఉన్నారు. కేక్ కూడా ఫస్ట్ నాకు పెట్టారు కట్ చేసి, అక్కడ అంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ స్పెషల్. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అస్ వెల్. వాళ్ళు ఎంత అదృష్టం, నేను అమ్మమ్మని ఎంత బాగా పిలుస్తుంది అదా. అంటే షీఈస్ లైక్ ఎస్ ఐ ఫీల్ వెరీ లక్కీ. ఎంత మంచి సింగర్ ఇది, షీఈస్ గ్రేట్ సింగర్ అని నన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళందరికీ. సో దట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. కనీసంలో కనీసం ఐ థింక్ 2011 నువ్వు అన్నది కలిసింది ఎప్పుడు? ఐ మీన్ పరిచయం మోర్ దెన్ 10 డెకేడ్ అంటే 10 4 years. అంటే 2010 ఓకే, ఏజ్ గురించి మళ్ళీ బయటకు వదిలేదు ఇంకా. 10 or 11. యా, ఓకే, 10 or సో 11. మేబీ 15 years. అమ్మమ్మని అలా చూసావు. అండ్ ఆ రోజు ఐ థింక్ అమ్మకు కూడా నేను కాల్ చేసి అన్నాను, ఐ థింక్ నువ్వు ఆ రోజు అంత్యక్రియలు ఉన్నావు, నువ్వా కాదా డౌట్ నాకు. నువ్వు I అనిపించేది couldn't take any. I kept my phone away అదే completely. నాకు డౌట్ వచ్చి నువ్వు కట్ చేసావు నా ఫోన్ని. ఓకే అనుకున్నప్పుడు మా అమ్మ కాల్ చేస్తే లే సచిన్ ఇక్కడ ఉన్నామంటే ఐ వాజ్ కంప్లీట్లీ షాక్ మాట. అదే మేమందరం జానకమ్మ అంటాం కదా, జానకమ్మ లేరు అనకని. అండ్ వాట్ అబౌట్ యూ? మాకైతే ఇంకా ఖాళీ చేతులు వనకలేదు ఆ రోజు రాత్రి. అండ్ వాట్ అబౌట్ యూ? ఆ రోజు ఎలా అనిపించింది? యాక్చువల్లీ వి వర్ ఇన్ అన్ ఈవెంట్. మాకు ఆ కాల్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇంక అప్పటికప్పుడు రాత్రి వి స్టార్టెడ్ బై రోడ్ మైసూర్కి. అండ్ అక్కడికి వెళ్ళాము. ద హోల్ ఎన్విరాన్మెంట్ వాజ్ వెరీ హెవీ, వెరీ హెవీ. బట్ ఇట్ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్. ఐ డెంట్ ఈవెన్ క్రై. నాకు టీయర్స్ కూడా రావట్లేదు. ఐ వాజ్ వెరీ లైక్ ఇన్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టేట్. నమ్మలేని షాక్. అయిపోయాను కంప్లీట్గా మైండ్. లైక్ ఐ డెంట్ క్రై ఇఫ్ యూ సీ మీ. టీవీలో కూడా చూపించాను నేను వెళ్ళింది. ఐ డెంట్ క్రై. బట్ ఇట్ వాస్ వెరీ హెవీ. లైక్ హార్ట్ అంతా కూడా చాలా హెవీ అయిపోయింది. ఐ కుడెంట్ జస్ట్ బిలీవ్ ఇట్ వాస్ ట్రూ. అండ్ ఇట్ వాస్ రియలీ రియలీ సాడ్. లైక్ అన్ని మెమరీస్ ఒక్కసారి నా మైండ్లో గుర్తొచ్చేసాయి చిన్నప్పటి నుంచి. వాట్ ఎవర్ ఐ డిడ్ విత్ హర్. గేమ్స్ ఆడుకునే వాళ్ళం ఇద్దరం కలిసి. ఐప్యాడ్లో టాకింగ్ టామ్ కూడా నేనే ఇన్స్టాల్ చేసి ఇచ్చింది అమ్మమ్మకి. ఒక వీడియో వైరల్ అవుతుంది అమ్మమ్మది. షీఈస్ ప్లేయింగ్ విత్ టాకింగ్ టామ్. ఓకే, సో అది కూడా నేనే అమ్మమ్మకి పెట్టి ఇచ్చింది, అన్నీ చూపించింది. సో అవన్నీ కూడా ఐ గాట్ దెమ్. లైక్ అన్నీ ప్లే అయ్యి మళ్ళీ మైండ్లో. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. ఐ డెంట్ ఈవెన్ క్రై. ఇట్ వాజ్ ఆల్ నమ్. జస్ట్ కుడెంట్ బిలీవ్ ఇట్ అంతే. బహుశా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ స్థాయిలో అక్కడికి అంతమంది చేరుకున్నారంటే కనుక ఐ థింక్ జానకమ్మకి అనుకుంటా. ట్రూ, మన సింగర్స్ గురించి కంప్లీట్లీ ట్రూ. మాట్లాడుకుంటే. యా, అక్కడ అసలు మైసూర్లో రోడ్ మీద వెళ్తుంటే అందరు కూడా చెప్పులు ఇప్పేసి దండం పెట్టి దర్ క్రయింగ్. చెప్పులు ఇప్పేసి. యా, ఐ వాజ్ లైక్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్ షీ అచీవ్డ్ ఫ్రమ్ ఎవ్రీబడి. నేను నీకు ఒక ప్రశ్న అడిగాను ఆ రోజు. ఐ థింక్ ద వెరీ నెక్స్ట్ డే ఆ తర్వాత ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఎలా వెళ్ళగలిగారని చెప్పి. అంత ఈజీగా అంటే అఫ్ కోర్స్ షీఈస్ ఇట్ వాజ్ రియలీ హార్డ్. అంతా మీడియా వెహికల్స్ వచ్చేస్తున్నాయి, అంతా జనాలు వచ్చేస్తున్నారు. ఎంతసేపు పట్టింది మీకు అక్కడికి రీచ్ అవ్వడానికి? బికాస్ అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు కదా. యా, యాక్చువల్లీ గ్రౌండ్ నుంచి వాళ్ళు వేరే ప్లేస్కి తీసుకెళ్లారు వ్యాన్లో అమ్మమ్మని. సో దట్ వాజ్ అరౌండ్ 15 to 12 kilometers ఇది. బట్ ఇట్ టుక్ మోర్ దెన్ 1.5 hours ఫర్ అస్. అంత ట్రాఫిక్ వల్ల ఐ థింక్ అమ్మమ్మనే హెల్ప్ చేసి ఉంటారని అనిపిస్తుంది. ఐ మీన్ ఇట్ వాస్ వెరీ అడ్వెంచరస్ ఫర్ అస్. ఫ్యూల్ లేకుండే టైంకి. ఓకే, ఇట్ వాస్ వెరీ హార్డ్. అసలు వెళ్తామా లేమా అని టెన్షన్ వచ్చేసింది నాకైతే. ఐ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్. ఇంకా లోపల లోపల ఆఫ్ కోర్స్ ఐ వాస్ ఉంటుంది. ప్రేయింగ్ ఐ హ్యావ్ టు గో అని. ఐ థింక్ షీ ఓన్లీ మేడ్ అస్ రీచ్. నేను అమ్మని అడిగితే అమ్మన్నారు లేదు సచిన్ షీఈస్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్, తనే మాట్లాడలేకపోతుంది అని చెప్పి నాకు గుర్తు. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వుడ్ క్రై ఈజీలీ. యూ ఆల్రెడీ I నో. know. అప్పుడు కూడా అన్నారు మీరు. సో
యాక్చువల్లీ క్రయింగ్ కంటే కూడా ఐ ఫీల్ నంబ్ అయితేనే ఇంకా పెయిన్ ఉన్నట్టు వాళ్ళలో అని నేను అనుకుంటాను. అంటే షాక్లో Basically. ఉన్నప్పుడు కన్నీళ్ళు రావు, ఆ Yeah, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, that's అసలు what. ఏం జరిగిందో అర్థం కాదు, Yeah, బట్ రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కన్నీలాగో. yeah. I was in that kind of state there. ఆఖరి మూమెంట్ అమ్మమ్మతో గడిపింది. సూపర్ సింగర్ విన్నర్ అయ్యాక వెళ్ళాను. Hmm. సో అప్పుడు కలిసాను లాస్ట్ అప్పుడే. ఐ థింక్ Hmm. ఇట్స్ బిన్ 1 year. దాని తర్వాత షీ వెంట్ టు మైసూర్. Hmm. సో అప్పుడు కలిసాను. నాకు ఒక ఫోటో కూడా తీసారు ఆవిడే. నాకు ఎప్పుడు Oh. వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మనే ఫోటోలు తీసేది ఆవిడ ఫోన్లో. నాకు పంపిస్తావా? యా షూర్, యా యా ఇట్స్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే. సో అమ్మమ్మ నాకు తీసారు ఫోటో. మేము చాలా ఫోటోలు తీసుకున్నాం అమ్మమ్మతో. ఐ సాంగ్ అగైన్, కొన్ని పాటలు పాడాను. నేను ఈ కొత్తవి నేర్చుకున్నాను అమ్మమ్మ అని పాడాను. అప్పటికి కొంచెం అమ్మమ్మకి హియరింగ్ తగ్గిపోయింది. సో దగ్గర కూర్చొని గట్టిగా మాట్లాడుతూ గట్టిగా పాడాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ద లాస్ట్ టైం ఐ మెట్ హర్. అప్పటికే కొంచెం వీక్ ఉన్నారు. అంటే I think ముందు అఫ్కోర్స్ ఏజ్. 80 ప్లస్ Yeah. అప్పటికి అనుకుంటా. సో దట్ ఈస్ ద లాస్ట్ టైం మే మెట్ హర్. అప్పుడు మురళీ మామ కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి యా, కదా? I హీ think వాజ్ వాళ్ళ ఆల్సో అబ్బాయి నైస్లీ టాకింగ్ టు అస్. అన్నీ చెప్తున్నారు. నేను ఇలా చెప్తుంటామాట, నన్ను షోకి వెళ్తే వాళ్ళు ఇలా ట్రీట్ చేస్తారు, నాకు ఇలాంటి దగ్గర రూమ్ ఇస్తారు అంటే హీ వాజ్ లైక్ అమ్మమ్మతో అంటారనమాట, నన్ను అట్లీస్ట్ సింగర్ అయినా చేయలే మమ్మీ నువ్వు, అది చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు. వాళ్ళ అబ్బాయితోని. యా, Oh my God. సో ఇలా సో మెనీ గుడ్ మంచి హెల్దీ మెమరీస్. ఎన్విరాన్మెంట్ అయితే అక్కడ. చాలా. షీఈ్ అస్సలు ఆల్వేస్ స్మైలింగ్, షీఈ్ ఆల్వేస్ హ్యాపీ. ఆ. మురళీ మామ కూడా అంతే, హీఈస్ వెరీ స్వీట్. ఒకటి క్లిప్ చూసాను, షీస్ డాన్సింగ్, యా, అద్భుతం అది. అంటే నేను ఒక పెద్ద సింగర్, అది మీకు మాత్రమే, నాకు కాదు నిజంగా కదా? అలానే ఉంటారు అందరితో కూడా, వెరీ డౌన్ టు ఎర్త్. Hmm. ఆవిడ కానీ ఇంకా చెప్పాల్సిన రెండు పాయింట్ ఫోటోలు వచ్చినప్పుడు తీసుకుందాం. కరెక్ట్గా ముక్కుసుడిగా చెప్తారట కదా పాయింట్. యా, షీ Point వోంట్ హోల్డ్ విషయంలో. బ్యాక్. ఇఫ్ దర్ సంథింగ్ ఏమైనా ఇంజస్టిస్ జరుగుతున్నా, ఏమైనా జరుగుతున్నా, షీల్ టాక్. తే అక్కడే మాట్లాడాలి అంతే. అండ్ Wow. షీ గేవ్ మీ దిస్ బెస్ట్ అడ్వైస్ ఇన్ లైఫ్. ఏమన్నారు? ఫస్ట్ ఇలా చెప్పారన్నమాట, నేను కూడా చాలా భరించాను నా మ్యూజిక్ కెరియర్లో, ఐ బిన్ త్రూ అ లాట్. Hmm. చాలా మంది అడ్డొస్తారు, చాలా మాటలు అంటారు, చాలా తొక్కడానికి చూస్తారు. ఆహా. కానీ నేను Hmm. చేసింది ఏంటంటే, ఇలా తీసుకొని ఇలా వదిలేసాను వాటిని. Hmm. ఒక టిష్యూ పేపర్తో తుడుచుకొని పడేసినట్టు ఉండాలి. బా, దట్ ఈస్ వాట్ lovely యూ word. షుడ్ ఆల్సో డూ. Hmm. నెవర్ కేర్ అబౌట్ ఎనీవన్. అంటే వాళ్ళు ఎంత క్రిటిసైజ్ చేసినా పట్టించుకోవద్దు, ఎన్ని మాటలన్నా పట్టించుకోవద్దు. Hmm. నువ్వు చేసేది నువ్వు చేయి అంతే. బా, ఐ టుక్ ఇట్, ఐ కంప్లీట్లీ టుక్ ఇట్ అంతే. అంటే ఏదో అంటారు కదా, మంచి వాళ్ళతో ప్రయాణం చేస్తే మంచి యా, అబ్బుతుందని చెప్పి. ట్రూ ఓకే. సో జానకమ్మ గురించి మాట్లాడుతుంటే ఇంకా బోల్డ్ మాట్లాడుకోవచ్చు, ట్రూ. బట్ ఇక్కడికి ఈ పాయింట్ ఆఫ్ టైంకి నేను కాస్త చిన్న హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్, జానకమ్మ అనగానే నీకు గుర్తొచ్చి ఒక సాంగ్తో ఇక్కడ ఈ పోర్షన్ జస్ట్ పాజ్ చేద్దాం. దెర్ ఆర్ మెనీ, Hmm. బట్ నాకు తమిళ్లో ఒక పాట చాలా ఇష్టం. అవునా? తమిళ్ కూడా ఒకటి కాదు, చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మై అంటే మన తెలుగు వాళ్ళ ఫేవరెట్. కోసం తీసుకుందాం, బికాస్ మన ఓకే. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఐ నో నువ్వు తెలుగు ఇంగ్లీష్ ఇస్తే ఛాన్స్ ఇస్తే తుళు అటువైపు కూడా వెళ్ళిపోతావు. ఆయన తెలుగు వాళ్ళ కోసం తెలుగు పాట తీసుకుందాం. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ అమ్మమ్మ. ఇట్స్ అ ప్లీజ్. వెరీ హ్యాపీ సాంగ్. సో విల్ సింగ్. Yes. ఘల్లు ఘల్లున గుండె చల్లన పిల్ల ఏడు తుళ్ళి పండదే హో, మనసు తీరాక మాటలాడక మౌనం ఎందుకన్నది, లల్లలల్లలా లల్లలల్లలా లల్లలల్లలల్లలా హో, మనసు తీరాక మాటలాడక మౌనం ఎందుకన్నది. థ్యాంక్ యూ. మొన్న భార్గవి పెళ్ళి వచ్చి అక్కడే కూర్చున్నారు. తన వాయిస్ తెలుసు కదా మనకి, వాయిస్ యా, తెలుసు ఇట్స్ తను పాడిన వెరీ పాటలు. బోల్డ్. అలాంటి సిరిమల్లె పువ్వు అందుకున్నారు తెలుసా? ఓ ఆ వావ్. పాట అందుకోగానే లైక్ ఏంటిది మీరేనా? అండ్ షీస్ సో అమేజింగ్. చాలా షీస్. చాలా చాలా బాగా అనిపించింది. యా, సో లెట్ మీ స్టార్ట్ విత్ యువర్ కెరియర్. యా. సరిగమప 2011 స్టార్ట్ చేసావు, రైట్? అండ్ అప్పటి నుంచి ఐ థింక్ ఇట్స్ బీన్ 10 years అండ్ అబో, యా 15 యా, 16 years. అప్పటి నుంచి యా. బోర్ కొట్టలేదా ఎప్పుడు?
నో, బికాస్ ఒక్కొక్క రియాలిటీ షోలో ఒక్కొక్కటి నేర్చుకుంటాము. వి లెర్న్ మోర్ సాంగ్స్, కలెక్షన్ పెరుగుతుంది. వి మీట్ న్యూ పీపుల్. వేరే లాంగ్వేజెస్ వాళ్ళని కలిసాను. సో ఇట్ వాస్ నెవర్ బోరింగ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దేనికైనా ఏం చేస్తా అంటే ఒక ఎక్స్టెంట్కి వచ్చిన తర్వాత ఎన్కాష్మెంట్ కోసం కదా, ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా సమ్వాట్ మన ఎంజాయ్మెంట్ కోసం అయితే వేరే. యా, సో ఈ కెరియర్లో వచ్చిన తర్వాత 15-16 ఇయర్స్ ఇప్పుడు కెరియర్ని ఒక మలుపు తిప్పుకున్నావు, ఒక సింగింగ్ కెరియర్గా కంప్లీట్గా. సో మధ్యలో ఎప్పుడైనా వదిలేద్దాం, ఏదైనా వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోదాం, కావాల్సి ఇది పార్ట్ టైం గానో ఇలా ప్లాన్ చేసుకుందాం, ఎప్పుడైనా అనిపించిందా? కాస్త టిపికల్ కదా ఇది. యా, ఐ థింక్ యూ నో వెన్ ఐ ఫెల్ట్ దట్. ఐ థింక్ ఎవ్రీబడి అవుట్ సైడ్ కెన్ గెస్ ఎప్పుడు అనుకున్నాను అని. సో యా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో గట్టిగా అనిపించింది. బట్ మళ్ళీ ఐ థాట్ అ లాట్. అంటే మళ్ళీ కొంచెం మైండ్కి వర్క్ ఇచ్చి ఐ థాట్ అ లాట్. మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు నో, ఐ కాంట్ లీవ్ మ్యూజిక్. సో వాళ్ళు హూ ఆర్ దే టు డిసైడ్ ఆ టాలెంట్, ఆ వాయిస్. సో ఇంకా అది పక్కన పెట్టేసి లెట్ దెమ్ టాక్ వాట్ దే వాంట్. ఎవరైనా క్రిటిసైజ్ చేసుకొని ఐ విల్ డూ వాట్ ఐ విల్ డూ. ఓకే. అమ్మమ్మ చెప్పింది కూడా అదే. సో ఐ టుక్ ఇట్, లెట్ దెమ్. ఎవరన్నా అలానే మాట్లాడతారు. లైక్ ఏ ప్రొఫెషన్లో అయినా నెగిటివిటీ ఉంటుంది, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాట్ ఎవర్ ఐ డూ అలాంటి వాళ్ళు పక్కా ఉంటారు. ఫర్ దెమ్ ఎక్కడో లెట్స్ ఒక నాట్ కోట్ స్టాప్. ఉంటుందన్నమాట, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారంటే నీ క్రిటిసైజర్స్ అని చెప్పి, రైట్? సో 2011లో స్టార్ట్ చేసాక సరిగమప, యా, నీకు ఫోర్స్ఫుల్గా నువ్వు సింగింగ్లోకి వెళ్ళావా, లేకపోతే లైక్ నీ ప్యాషన్తో నేనేనా? ఇట్ వాస్ నెవర్ ఫోర్స్ఫుల్. సో ఏం పర్లేదా, అమ్మని కళ్ళు మూసుకో పర్లేదు. లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే మై డాడ్ యూస్ టు వర్క్ ఇన్ ఐడియా సెల్యులర్ అప్పుడు. ఓకే. సో నాన్నగారు సో సారీ టీస్ చేయడం కాదు, అది అనగానే గుర్తొచ్చింది, అమ్మ మళ్ళీ నా మీద వేసేద్దామని. ఆ ఛాన్స్ నేను ఇవ్వనబ్బా. ఓకే. సో కాన్సర్ట్స్ జరిగే వాళ్ళవి స్పాన్సర్షిప్కి. సో దానిలో సునిధి చౌహాన్ గారు, శ్రేయా ఘోషల్ గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాన్సర్ట్స్కి. దే యూస్ టు సింగ్. అప్పుడు నేను 2 or 3 years ఓల్డ్ అంతే, వెళ్ళేదాన్ని. సో ఐ యూస్ టు గో ఫ్రంట్ సీట్. మాకు విఐపి సీట్స్ ఉండేవి కాబట్టి ఐ యూస్ టు గో సిట్ ఇన్ ఫ్రంట్. సో వాళ్ళు పాడేవన్నీ బాగా ఎక్కించుకునేదాన్ని మైండ్లో. ఓకే. సో అంతా అయిపోయి వైల్ వీఆర్ గోయింగ్ హోమ్ నేను తిరిగి పాడేదాన్ని ఆ పాటలు కార్లో. ఓ, సో దట్ ఈస్ హౌ దే రికగ్నైజ్డ్. ఆ కార్లో పాడడం మొన్నటి వరకు కూడా కంటిన్యూ అయినట్టుంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనుకుంటా. ఇష్టం ఎందుకు ఆ కార్లో ఆ క్లోజ్ ఉండడం వల్ల నాకు కదా? వాయిస్ బాగా. నువ్వు స్టూడియోలో పాడేది తక్కువ, కార్లో పాడేది ఎక్కువ కదా. ఐ థింక్ ఎవ్రీ సింగర్ కెన్ రిలేట్ ఈ విషయంలో. లేదు, మొన్న కార్లో భార్గవి భార్గవి వచ్చినప్పుడు కూడా కాల్ చేసా, మధ్యలో కాల్ చేస్తున్నప్పుడు పాట వింటున్నారు, సింగ్ ఐ మీన్ పాట వింటూ వస్తున్నానండి 10 minutes ఇక్కడ ఉన్నా అని చెప్పి. కెన్ రిలేట్ దట్. కానీ ఎంజాయ్ చేస్తారు అనుకుంటా సింగర్స్ అంతా. చాలా విల్ కీప్ సింగింగ్. మంచి ఒక వాయిస్ ఏదో డిఫరెంట్ గా వస్తుంది కార్లో, కదా, బాగుంటుంది. ఏదో స్టూడియో కన్నా కారే బాగున్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో అలా నేను పాడేదాన్ని. వాట్ ఎవర్ దే సింగ్ ఐ యూస్ టు రిపీట్. ఓకే. ఇంకా అలా రికగ్నైజ్ చేసి ఓకే షీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఏమో అని ఇంకా మై పేరెంట్స్ గాట్ మీ ఇంటూ మ్యూజిక్ అంతే. బాగా పట్టారైతే అప్పుడే. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. మనో గారు వీళ్ళందరూ దిగ్గజాలు అప్పటికే, మనో కావచ్చు లేకపోతే అప్పుడు సింగర్ ఐ మీన్ అప్పుడు జడ్జెస్గా ఉన్నవాళ్ళు శ్రీవర్ధిని మ్యామ్, శ్రీవర్ధిని మురళి గారు. సార్. ఓకే. ఎక్స్పీరియన్స్ మనో గారితో. ఎస్పీబీ గారి తర్వాత ఆ వాయిస్ లేకపోతే కైండ్ ఆఫ్ జోనర్ డబ్బింగ్ ఇవ్వాలన్నా లేకపోతే వాయిస్ మిమిక్ చేయాలన్నా, మిమిక్ అన్న కానీ కంప్లీట్గా అటువంటి వాయిస్ పాడాలన్నా మనో గారే. ట్రూ. ఎట్లా ఉంది మనో గారితో ఎక్స్పీరియన్స్? As everybody knows, he's a very fun person, very అవును. optimistic. So everybody likes Mano sir. సో సందడి. అలాంటి ఆయన ఫస్ట్ నా షోలో జడ్జ్గా ఉన్నారు. అండ్ నేను ఎప్పుడు పాడినా కూడా యూస్ టు స్టే ఇన్ ఆస్ట్రక్. అంటే ఇంత చిన్నదాన్ని ఎలా పాడుతున్నావు, మ్యూజిక్తో ఎలా పాడుతున్నావు, టెంపోలు ఎలా పాడుతున్నావు, హౌ ఆర్ యూ సో పిచ్ పర్ఫెక్ట్ ఈ ఏజ్లో అని ఎవ్రీ సాంగ్కి యూస్ టు ఎంకరేజ్ మీ అ లాట్. ఓకే. అంటే ప్రతి సాంగ్కి కూడా దేర్ ఆర్ గుడ్ కాంప్లిమెంట్స్. సో మనో సార్తో అలా మంచి ఎక్స్పీరియన్స్. శ్రీవర్ధిని మ్యామ్, షీ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. వి ఆల్ నో హర్.
సో మ్యామ్ ఖుషి మురళీ సార్ ఇస్ మై ఫేవరెట్ ఆయన పాటలు మామూలుగా ఉండేవి కాదు. అండ్ యాజ్ అ పర్సన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ గుడ్. లైక్ చాలా బాగా మాట్లాడు, మా పేరెంట్స్తో కూడా మాట్లాడేవాళ్ళు. ఆడిషన్స్లో మా పేరెంట్స్ని లేపి ఏదో క్వశ్చన్ అడిగారు, ఎలా పాడుతుంది ఇది అలాగా. సో వాట్ హీ యూస్ టు సే, మనోజ్ సార్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, యు ఆర్ ది 8th వండర్ అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకని? ఏదో చేస్తూ ఉంటావు, నువ్వు చేయకుండా ఉండవు కదా. అంటే ఆ ఏజ్లో ఐమ్ బీయింగ్ పిచ్ పర్ఫెక్ట్, ఐమ్ సింగింగ్ ఆన్ టెంపో, అంటే ఆ సాంగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని అన్ని ఒక పాడుతున్నాను. మాట చెప్పు, ఆ ఏజ్లో నిన్ను ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని టైంలో. మైకి నీకైనా వెయిట్ ఎక్కువ ఉంటుంది. అవును, మైక్ ఇలా ఇలా చెయ్యి పట్టుకుంటే ఎంత ఇలా ఉంది, ఊగిపోతూ మైక్ ఎంత ఉంటుంది, ఉంది. ఊగిపోయేది. ఆ మైక్ ఏమో ఇటు పెట్టేదానివి, ఇటు పెట్టేదానివి. అండ్ షూట్స్ మీకు తెలుసు కదా, ఉమ్, లేట్ అవుతుంటుంది. అవును. పడుకొని పోయేదాన్ని నేను సోఫాలో ఆహా. అలా కూర్చొని. అప్పుడు వాళ్ళు లేపుతుంటే నన్ను మనోజ్ సార్ పాపం లేపకండి అది పడుకుంది అని చెప్పి ఒకసారి అయితే ఎత్తుకొని స్టేజ్ మీద పెట్టేశాను. సో దర్ ఆర్ మెనీ అప్పుడు థింగ్స్. పాడేవా మరి పాడేదాన్ని. నిద్ర ఐ మొహం మీద? నెవర్ క్రైడ్ ఆర్ నెవర్ సెడ్ నో టు ఆ, సింగింగ్. బా విచిత్రాలన్నీ జరిగాయి అయితే. ట్రూ. ఐ థింక్ ఇంట్లో కన్నా స్టూడియోస్లోనూ లేకపోతే షోస్లోనూ ఎక్కువ ఉండేదానివి కదా. అవును, 15 years ఆఫ్ కంప్లీట్లీ. కెరియర్. యా ఓకే, సో ఇక్కడ నుంచి ఎందుకని చాలా ఉన్నాయి కాబట్టి. యా అండ్ ఎల్ఆర్ఈశ్వరి గారితో సై అంటే సై అప్పటికే మంచి పేస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ షో. యా అండ్ ఎల్ఆర్ఈశ్వరి గారు అంటే ఇట్స్ అనదర్ లెవెల్. ట్రూ. దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ఎల్లారీశ్వరి అమ్మ. తను కూడా ఎల్ఆర్ఈశ్వరి గారు కూడా మొహం మీద మాట్లాడారు సార్, అవును, మొహం మీద. జడ్జ్మెంట్ వైజ్ షీఈస్ వెరీ ఆనెస్ట్. ఎవరు తప్పులు పాడినా తప్పులు చేసినా అక్కడే చెప్పేసే వాళ్ళ అమ్మ. కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా షీఈస్ వెరీ స్వీట్. ఓకే. అఫ్ కోర్స్ ఇఫ్ యూ డూ వెల్ షీఈస్ గుడ్. తప్పులు పాడితే షీఈస్ వెరీ ఆనెస్ట్, ట్రూ జడ్జ్. ఓకే. సో సో ఎల్ఆర్ఈశ్వరి గారితో నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆఫ్ కోర్స్ ఇదంతా ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది. వాట్ వాస్ ద ఫనీ ఎక్స్పీరియన్స్ ఆర్ ద సీరియస్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ కలెక్ట్ అంతా చేసుకుని గుడ్ కష్టం అవుతుంది. ఎక్స్పీరియన్సే. ఒక్క సాంగ్ మాత్రం అంటే ఒక అది అదర్ లాంగ్వేజెస్ రౌండ్ మాట. గుర్తొచ్చింది. సో దే గేమ్ మీ ఆ పంజాబీ సాంగ్, దలేర్ మెంది గారిది ఓకే. ఆ పంజాబీ సాంగ్ తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ తునుక్ 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 తున్ తున్ దా దా తారా. దా అది ఇచ్చారు. నాకు ఆ గెటప్ కూడా వేశారు అన్నమాట, అంతా గడ్డం పెట్టి అంతా చేశారు. హెవీ జ్యువెలరీ, ఇట్ వాస్ టూ మచ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఆ రోజు మా మామ్కి కూడా బాగాలేదు, దే టుక్ హర్ టు హాస్పిటల్. ఓకే. కానీ నేను షూట్లో ఉండిపోయాను. సపోజ్ ఒకవైపు మమ్మీ లేదని టెన్షన్, ఏడుపు ఒకవైపు ఏడుపు ఎప్పుడు లేదు కదా, ఏడుపు పేచి అనేది రేర్లీ ఏం లేదు. క్రైడా, చిన్నప్పటి నుంచి అంతే నేను. అవును, అంటే ఎప్పుడు స్టేజ్ మీద నాకు తెలిసినంత వరకు ఏడ్చింది ఎక్కడ పెద్దగా కనిపించలేదు. లేదు. యా, సో కంటిన్యూ. అలాంటి ఒక మూడ్లో నేను ఆ పాట పాడాను. ఆ పాట కూడా ఫీమేల్స్ ఇట్స్ హైలో వెరీ ఉంటుంది వియర్డ్. అది, యా అండ్ కాస్త చిన్న సాఫ్ట్ టచ్ ఇవ్వాలి. యా అంటే ఫీమేల్ వోకల్స్ ఇస్ వెరీ కొంచెం కొంచెం వియర్డ్ కష్టం. అనిపించవచ్చు వినడానికి. ఒకసారి ట్రై చేద్దామా? ఇప్పుడు సెట్ అయిపోద్ది అనుకుంటా. బట్ ఫీమేల్ వెర్షన్ ఆఫ్ ద లేర్ మెహందీ చూద్దాం ఇప్పుడు. తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ దా 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 తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ దా 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 తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ తునుక్ తునుక్ తున్ దా దా దునియా యారా రంగు బరంగి నా పెడి నాయా జంగ్ దునియా యారా రంగు బరంగి నా పెడి నాయా జంగ్. అది ఒకప్పుడు ఇళ్లలోని ఉదయాన్నే మనకి కొన్ని మ్యూజిక్ ఛానల్స్ ఉండేవి. వాటికి ఒక ఆ, జాతీయ గీతం అనే పదం కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ మార్నింగ్ గ్యారంటీ ఉండేది ఆ పాట. సో అటువంటి పాట దలేర్ ఐ థింక్ మెహందీ. ఎవ్రీబడి ఇన్ ఇండియా విల్ నో దట్ సాంగ్. ఐ థింక్ నువ్వు కడుపులో ఉండగానే దలేర్ మహేంద్ర గారి సాంగ్ దలేర్ మెహందీ సాంగ్ విని కడుపులో డాన్స్ వేసావంట. ఆయన వాయిస్ పవర్ఫుల్ వాయిస్ అయింది. సో ఐ థింక్ ఎనీబడి విల్ డాన్స్ ఇఫ్ హీ సింగ్స్. సో అలా ఆ ఒక్క పాటకు మాత్రం కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి, బట్ లాస్ట్లో నేనే విన్నర్ అయ్యాను ఆ షోలో కూడా. సో అమ్మ షీఈస్ వెరీ కైండ్, చాలా బాగా మాట్లాడతారు, వెరీ బట్ స్ట్రాంగ్ పర్సన్ యాజ్ వెల్. చెప్పాను కదా ఏమైనా ఇంజస్టిస్ జరిగితే షీ స్పీకప్ అని. సో ఆఫ్టర్ సైంటిస్ట్ అయ్యి నేను తమిళ్లో ఒక షోలో పాడాను. సో అక్కడ కొంచెం నాకు ఇంజస్టిస్ జరిగిందని అమ్మని ఆ ఛానల్కి కాల్ చేసి చాలా తిట్టారంట. ఓ
మీరు చేసిన చాలా తప్పు ప్రవస్థికి అని. ఆహా. సో షీఈస్ తను దాట్ జడ్జి అక్కడ సపోర్టివ్. కాదు. లేదు, ఆ షోలో జడ్జ్ కాదు, సైలో షీ సా మీ యాజ్ అ కంటెస్టెంట్. ఓకే. బట్ తమిళ్లో షీ వాజ్ నాట్ ఎ జడ్జ్, హ్మ్. బట్ షీ కాల్ దెమ్ అండ్ స్టిల్ ఇలా అన్నారంట, హ్మ్. హ్మ్. ప్రవస్థిని మీరు తీసి చాలా తప్పు చేశారు, వెరీ ఇన్జస్టిస్, బా. అన్యాయం ఇదంతా అని చెప్పి షీ ఫాట్ ఫర్ మీ. హ్మ్. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. ఎల్లారీశ్వరి గారి పాట ఒక్కటి ఇఫ్ పాసిబుల్ ఎక్కడ గుర్తుంటే. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్ నీ అన్నని దానరోయ్, భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్, నీ మగసిరి గులామునోయ్ నీ అన్నని దానరోయ్. కానీ అద్భుతం కదా. అఫ్ కోర్స్. ఎల్లారీశ్వరి గారు కూడా ఎప్పుడు కంప్లైంట్ లేదు. లైక్ నేను ఈ పాట పాడతానంటే ఈ పాట నా దగ్గరకు వచ్చింది, ఈ పాటకి ఇలాగే పాడతా. అంతే. ఎనీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్? యా. సో మీ క్యారవన్లో సై గోరుముద్దలు అంటే తినిపించారంట. సైలో మాకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి ఉన్నప్పుడే. ఇన్పుట్స్ వచ్చాయి అవి. ఓకే. సో సైలో ఉన్నప్పుడే ఓకే. ఆవిడ అప్పుడప్పుడు క్యారవాన్కి పిలిచేవాళ్ళు, ప్రవస్థిని తీసుకురండి అని. ఆహా. సో నేను వెళ్ళేదాన్ని, ఉమ్. అక్కడ ఏదో ఒకటి పాడేదాన్ని అమ్మ ముందే. ఆవిడ కూడా అంతే, వేరే వాళ్ళ సాంగ్స్ కూడా షీఈస్ వెరీ సపోర్టివ్, బాగా వింటారు, బాగా ఇష్టం, ఎస్పెషలీ తమిళ్ సాంగ్స్ బాగా ఇష్టం. ఓ ఐ థింక్ తమిళ్లో కూడా ఎక్కువ పాడినట్టున్నారు కదా. యా, తమిళ్లో ఎక్కువ పాడారు, చాలా బాగుంటాయి తమిళ్లో కూడా అమ్మవి. ఉమ్. సో అలా పాడేదాన్ని, వెంటనే అన్నం కలిపి నాకు ముద్దలు పెట్టేవాళ్ళు నోట్లో. ఇది క్యూటెస్ట్ తింటావా అది మూమెంట్. తింటావా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక్కొక్క ముద్ద పెడుతుండేవాళ్ళు. ఓ సో ఇట్స్ ఐ థింక్ అందరికీ రాదు ఇది. అవును. సో ఐ ఫీల్ వెరీ లక్కీ లక్కీ. ఆ విషయంలో. ఆల్సో ఇందాక జానకమ్మ విషయంలో ఐ ఫర్గాట్ వన్ థింగ్. ఓకే. సో షీ నోస్ వాట్స్ మై ఫేవరెట్ ఫుడ్. ఆహా. అమ్మమ్మకి బాగా తెలుసు నాకు ఏది ఇష్టం, నెయ్యి ఎక్కువ ఇష్టం. నెయ్యి ఇష్టం, పొటాటోస్ చాలా ఇష్టం. ఓకే. సో సేమ్ పించ్. నేను వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మనే వంట చేసి దానికి పొటాటోస్ చాలా ఇష్టం అని చెప్పి బేబీ పొటాటోస్ తెప్పించి ఆహా. అది మంచిగా ఫ్రై చేసి నాకు ఓ. కలిపి పెట్టేవాళ్ళు అమ్మమ్మనే. పా. ఐ ఎంత ఫీల్ అదృష్టం. వెరీ లక్కీ. నాట్ ఎవ్రీబడి విల్, అంటే అవును. అందరికీ రాదు కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ బ్లెస్డ్. కోర్ నాకు మెమరీ. కుళ్ళుగా ఉంది తెలుసా. నాకు చాలా కుళ్ళుగా ఉంది. నేను ఎందుకు చెప్తా, నాకు లైఫ్లో కొన్ని ఇంటర్వ్యూస్ చేయాలని ఉండిపోయింది. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మోస్ట్లీ జానకమ్మ ఎందుకు ఉండిపోయిందో తెలియదు. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ఇన్స్పిరేషన్, న్యూస్ ప్రెజెంటేషన్ కూడా జానకమ్మ ఇన్స్పిరేషన్ నాకు. తిట్టుకోకండి, ఆవిడ పేరు ఖరాబ్ చేస్తున్నానని చెప్పి నన్ను క్షమించాలి జానకమ్మ. ఆ విషయంలో మీ పేరు ఖరాబ్ చేస్తానని చెప్పడం అనుకుంటే కనుక, బట్ యూఆర్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ న్యూస్ ప్రెజెంటేషన్కి. సో జానకమ్మ ఏం తింటారు అండ్ వాట్స్ ద ఫుడ్? బికాస్ చాలా సందర్భాల్లో విన్నా పొళ్ళు తింటారు, ఆవకాయ ఇష్టం. యా. ఎవరు వెళ్ళినా కూడా పచ్చళ్ళు తీసుకెళ్తారు ఫస్ట్ అమ్మమ్మ ఆవకాయ కోసం. పచ్చళ్ళు. స్వీట్స్ చాలా ఇష్టం. ఓకే. స్వీట్స్, పచ్చళ్ళు ఇస్ హర్ ఫేవరెట్. అంటే కారం కారంగా బాగుండాలన్నమాట అమ్మమ్మకి. అవును, చాలా స్పైసీగా తింటారు ఆ, కదా. సో పచ్చళ్ళు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆవకాయ, ఆ, మిరపకాయ తొక్కు పచ్చడి, ఆ, చింతకాయ పచ్చడి, మ్. ఇవన్నీ చాలా ఇష్టం. నువ్వేం తీసుకెళ్ళేదానివి? నాకు తెలిసి ఒక మిరపకాయ తొక్కు పచ్చడి తీసుకెళ్ళినట్టు అనుకున్నా, గుర్తులేదు నాకంతా. సో అంటే ఎవరు వెళ్ళినా కూడా దే నో అమ్మకి తనకేం కావాలి? తీసుకెళ్ళాలి అని. సో మ్. పచ్చడి మాత్రం పక్కా ఎవరో ఒకరు తీసుకెళ్తారు అమ్మమ్మకి. అండ్ స్వీట్స్, షీ Okay. లైక్స్ స్వీట్స్ అ లాట్. కానీ ఆఫ్ కోర్స్ కొంచెం తక్కువ మ్. తినాలి కాబట్టి అమ్మమ్మ తక్కువ పాపం తగ్గించారు ఇష్టం లేక. తప్పదు కాబట్టి. యా. కానీ నిజంగానే స్వీట్స్ తింటే సింగర్స్కి కాస్త కొంచెం దూరం పెడతారు, వాయిస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి. ఇస్ ఇట్ సో? అంటే అందరికీనా లేకపోతే కొంతమందికా? నవ్వుతున్నావు అంటే ఏదో ఉంది దీని వెనకాల అర్థం. అంటే స్వీట్స్కి ఎఫెక్ట్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఐ మీన్ నాకైతే ఎప్పుడు అవ్వలేదు. హ్యాపీగా తినేస్తావు. తింటా, బట్ నాట్ అఫ్ కోర్స్ ఎవ్రీడే కాదు, అకేషనల్లీ తింటా, Okay. ఇష్టమే అఫ్ కోర్స్. సో ఎస్పి బాలు తాతగారు. సో తాతగారు ఒకసారి మమ్మీ నేను ఏదో తింటుంటే వద్దు వద్దు అని చెప్పిన, ఐస్ క్రీమ్ ఏదో గుర్తులే, మ్. ఆయన ఉన్నారు, మ్. పిలిచి మ్. ఎందుకు వద్దంటున్నావు మా మామ్తో, ఎందుకు వద్దంటున్నా అంటే సార్ వాయిస్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఎవరు చెప్పారు? నేను అన్నీ తింటా, నేను ఐస్ క్రీమ్ తింటా, ఆ, కొంతమంది బనానా తిన్నా గొంతు రాదని ఏదో అంటారు, అవునా? పెరుగు ఓకే. తిన్నా. ఓకే. ఆ, ఆ. అలా ఏం లేదు, నేను అన్నీ తింటాను,
ఎందుకు దాన్ని అప్పుడే అన్ని అలా రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అని తిట్టారు. అమ్మనా? సో ఓకే. ఈవెన్ ఐ థింక్ ఇట్స్ అంటే నాకైతే ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలే. హ్మ్. హ్మ్. బట్ మేబీ డిపెండ్స్ ఆన్ ద వెదర్ ఆల్సో. హ్మ్. ఐ అయితే నీ చిన్నతనం అంతా మహనీయులతోనే గడిపేశావు కదా? యా పెద్ద పెద్దోళ్ళంతా ట్రూ. బాలుగారు, జానకమ్మ, విశ్వనాథ్ చిత్రమ్మ. చిత్రమ్మ యా చిత్రమ్మ నేను చిత్రమ్మ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ బాలుగారి గురించి వచ్చింది కాబట్టి ఆయన చాలా నోటోరియస్గా ఉంటారు వెరీ అని చెప్పి. ఎప్పుడు ఫన్నీగానే ఉంటారు. ఆ, సీరియస్ ఉండాల్సిన సిచ్యువేషన్లో సీరియస్గా ఉంటారు. హ్మ్, బట్ హీ నోస్ ఎక్కడ ఎలా ఉండాలి. హ్మ్. బట్ విత్ కిడ్స్ హీస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఓకే. చాలా ఇష్టం పిల్లలంటే తాతగారికి. హ్మ్, హ్మ్, సో ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం తాతగారు కూడా. నాదొక ఫోటో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. హ్మ్. ఇలా పట్టుకొని ఉంటారు. సో నేను పాడుతున్నప్పుడు ఇలా చేతులు పట్టుకొని ఇలా ఇలా అనేవాళ్ళు. అవునా? యా సో హీఈస్ ద బెస్ట్. అంతే లెజెండ్స్, అఫ్ కోర్స్ లెజెండ్స్ అవును. అన్నామంటేనే దేర్ లైక్ దాట్. పాడుతా తీయగాలో నీకు ఒక పాట పాడుతున్నప్పుడు ఆయన అలాగే షాక్ అయిపోయి ఉన్న సిచ్యువేషన్, లేకపోతే సంథింగ్ సర్ప్రైజ్గా ఉండిపోయిన సిచ్యువేషన్ బాలుగారు? యా యాక్చువల్లీ పాడతా తీయగా ఎస్పీబీ తాతగారి సీజన్లో మై ఆడిషన్కి ఐ సాంగ్ పిబరే రామరసం అండ్ అయిన వర్షన్ ఓకే. పడమటి సంధ్యారాగం. అవును, నాకు ఆ అవును. మూవీ కూడా చాలా ఇష్టం. సో ఆ మూవీలో వర్షన్ పాడాను ఆడిషన్కి. హ్మ్, హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అంటే ఓ, ఆడిషన్లో కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి లేదు, హీస్ ఆ, జస్ట్ రైటింగ్ సెలెక్టెడా కాదా అని. హ్మ్, హ్మ్. బట్ లేటర్ వీ గాట్ టు నో ఫ్రమ్ ద డైరెక్టర్ దట్ హీ వాస్ వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్ ఇన్ ది ఆడిషన్. ఓ, అంటే ఆ పాట ఎవ్వరు పాడినా ఆయనకు నచ్చదు, అంటే హిస్ ఆ, వర్షన్ కాబట్టి అవును. హీ వోంట్ గెట్ సాటిస్ఫైడ్ ఈజీలీ. చాలామంది ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ పాటతో అని హ్మ్, చెప్పారు. సో బట్ యా ఐ సాంగ్ పివరే రామరసం. హ్మ్, దాని తర్వాత సీజన్ స్టార్ట్ అయిన నాది ఫస్ట్ సాంగ్ రాయినైనా కాకపోతేని. హ్మ్. సో అది పాడాను. అది పాడాక ఐ గాట్ దిస్ కాంప్లిమెంట్ విచ్ ఐ స్టిల్ హోల్డ్ ఇట్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. ఏంటది? ఏమన్నారంటే నువ్వు చిన్నదాన్ని అయిపోయావు, లేకపోతే నాకు దండం పెట్టాలనిపిస్తుంది నువ్వు పాడుతుండే, అంత ఫీలింగ్ కలిగింది నువ్వు పాడేటప్పుడు. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ కాంప్లిమెంట్ ఫర్ మీ, అంటే అయిన దగ్గర నుంచి రావడం. అండ్ బాలుగారు ఒక్క మాట మాత్రం వాస్తవం, జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంలో నిక్కచ్చిగా ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఎంత మేరకు చెప్పాలో అంతవరకే మళ్ళీని. యా కరెక్ట్. ట్రూ. సో అటువంటి వ్యక్తి అంతగా సాటిస్ఫై కారు. దట్స్ వాట్ ఆయన మీద అది కంప్లైంట్ అంటారా, లేకపోతే కమెంట్ హీ అంటారా? ఈస్ వెరీ ఎంకరేజింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ హీ కరెక్ట్స్. ట్రూ. అంటే అంటే టు ద ఇంకేం పాయింట్ తప్పులు మాట్లాడినప్పుడు చేయదని. ఇది ఇష్యూ మాత్రమే, నాట్ కంప్లైంట్ అని చెప్పి ఆ క్రిటికల్ కమెంట్ని కూడా చాలా సున్నితంగా వీళ్ళకి ఎలా చేరాలి అనేది ఒక ఉపోద్ఘాతంలో చెప్పుకుంటూ చేరవేసేవాళ్ళు కదా. అంటే పిల్లలకి భయం రాకుండా హీ యూస్ టు గివ్ దట్ సేఫ్ ఫీలింగ్ షూట్లో కూడా. అంటే ఎవరిలా అంటే కొంతమంది భయపడిపోతారు కదా, అవునవును. స్టేజ్ ఫియర్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ దమ్ ఓకే. వాళ్ళకి. సో అది ఉండకుండా తాతగారు చాలా ట్రై చేశారు. తాతగారు లవ్లీ. చాలా ట్రై చేశారు అండ్ హీ డిడ్ బ్రింగ్ దట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద షూట్. రాయినైనా కాకపోతేనే ఒక్క పాట, ఐ మీన్ ఒక్క లైన్ ఇఫ్ పాసిబుల్. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. కళ్ళు మూసుకుని వింటూ ఉంటే చూడు ఎంత గుమ్మనం అయిపోయింది వాతావరణం అంతా కూడా. అండ్ ఐ డోంట్ నో, ఎవరు నమ్ముతారో నమ్మరో కానీ ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దట్. మ్యూజిక్కి మాత్రం ఎన్విరాన్మెంట్ మార్చేసే Of కైండ్ course, ఆఫ్ కెపాసిటీ completely. ఉంది. Yeah. It అండ్ has a power there. థ్యాంక్ యూ సో మచ్. Thank you, RTV. Thank you, Sachin Anna.